హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ యూజీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీలో అడ్మిషన్ ఏ విధంగా పొందాలి మరియు ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, అడ్మిషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎవరైతే విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో చదువుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క వీడియో మంచిగా ఉపయోగపడుతుందండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో చదువుకుంటే ఒక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ఢిల్లీలో ఉన్న సివిల్ సర్వీసెస్ కోచింగ్ లో కూడా మనము అడ్మిషన్ తీసుకొని అతి తొందరగా సివిల్ సర్వెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా మటుకు సివిల్ సర్వీసెస్ లో చదువుకోవాలనుకునే విద్యార్థులు తప్పకుండా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతారండి. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఢిల్లీ యూనివర్సిటీలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి ఒకసారి చూసుకుందాము. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే బిఏ హానర్స్ అరబిక్, బిఏ హానర్స్ బెంగాలీ, బిఏ హానర్స్ ఇంగ్లీష్, బిఏ హానర్స్ ఫ్రెంచ్, బిఏ హానర్స్ జర్మన్, బిఏ హానర్స్ హిందీ, బిఏ హానర్స్ ఇటాలియన్, బిఏ హానర్స్ పర్షియన్, బిఏ హానర్స్ పంజాబీ, బిఏ హానర్స్ రష్యన్, బిఏ హానర్స్ సంస్కృత్, బిఏ హానర్స్ స్పానిష్, బిఏ హానర్స్ ఉర్దూ. అదే విధంగా ఇవన్నీ లాంగ్వేజెస్ అండి. అదే విధంగా బిఎస్సి ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే బిఎస్సి ప్రోగ్రామ్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్, బిఎస్సి ప్రోగ్రామ్ అప్లైడ్ ఫిజికల్ సైన్సెస్ విత్ అనలిటికల్ methods in chemistry and biochemistry, BSc program applied physical sciences with industrial chemistry, BSc pass home science, BSc program life science, BSc program mathematical sciences, BSc physical education, health education and sports, BSc PE, HE and S, BSc program physical science with chemistry, BSc program physical science with electronics, BSc program physical science with computer science or informatic practices. అదే విధంగా సైన్స్, మ్యాథమెటిక్స్ మరియు టెక్నాలజీ కింద చూసుకున్నట్టయితే బిఎస్సి హానర్స్ ఆంథ్రోపాలజీ, బిఎస్సి హానర్స్ బయాలజికల్ సైన్సెస్, బిఎస్సి హానర్స్ బయోమెడికల్ సైన్సెస్, బిఎస్సి హానర్స్ బయోకెమిస్ట్రీ, బిఎస్సి హానర్స్ బాటనీ, బిఎస్సి హానర్స్ కెమిస్ట్రీ, బిఎస్సి హానర్స్ కంప్యూటర్ సైన్స్, బిఎస్సి హానర్స్ ఎలక్ట్రానిక్స్, బిఎస్సి హానర్స్ environmental sciences, BSc honors food technology, BSc honors geology, BSc honors home science, BSc honors instrumentation, BSc honors mathematics, BSc honors microbiology, BSc honors physics, BSc honors polymer sciences, BSc honors statistics, BSc honors geology, BTech information technology and machine learning, IT మరియు మెషిన్ లెర్నింగ్ ఉన్నాయండి. అదేవిధంగా ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ చూసుకున్నట్టయితే బిఏ హానర్స్ అప్లైడ్ సైకాలజీ, బిఏ హానర్స్ సైకాలజీ, బిఏ హానర్స్ ఎకనామిక్స్, బిఏ హానర్స్ జియోగ్రఫీ, బిఏ హానర్స్ హిందీ పత్రకారిత, బిఏ హానర్స్ హిస్టరీ, బిఏ హానర్స్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, బిఏ హానర్స్ జర్నలిజం, 5 years integrated program in journalism, BA Honors Multimedia and Mass Communication, BA Honors Philosophy, BA Honors Political Science, BA Honors Social Work, BA Honors Sociology, BA Program. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కామర్స్ అండ్ మేనేజ్మెంట్. దీంట్లో బీకామ్ హానర్స్, బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, BA Honors Business Economics, BA Honors Management Studies. వొకేషనల్ స్టడీస్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ రీటైల్ మేనేజ్మెంట్ అండ్ ఐటీ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బిఏ వొకేషనల్ స్టడీస్. మ్యూజిక్ చూసుకున్నట్టయితే బిఏ హానర్స్ మ్యూజిక్, వోకల్ ఇన్స్ట్రుమెంటల్, సితార్, సరోడ్, గిటార్, వయలిన్, సంతూర్, బిఏ హానర్స్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్, పర్కషన్, తబ్లా, పకావాజ్, బిఏ హానర్స్ ఇన్ కర్ణాటక్ మ్యూజిక్, వోకల్ ఇన్స్ట్రుమెంటల్, వీణా అండ్ వయలిన్. నెక్స్ట్ చూసుకున్నట్టే ఎడ్యుకేషన్ కింద బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఫైన్ ఆర్ట్స్ కింద చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఈ యొక్క కోర్సెస్ మనం తీసుకున్నట్టయితే ఎవరైతే విద్యార్థులు సివిల్ సర్వీసెస్ లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆప్షనల్ సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.
ఈ యొక్క పీజీ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కింద మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ ఆర్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఏ ఆపరేషనల్ రీసెర్చ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ అండ్ అప్లైడ్ సైన్సెస్ కింద చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి పిహెచ్డి కంబైన్డ్ డిగ్రీ కోర్స్ బయోమెడికల్ సైన్సెస్, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి బయోఫిజిక్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంటెక్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి జెనెటిక్స్, ఎంఎస్సి ఇన్ఫర్మేటిక్స్, ఎంఎస్సి మైక్రోబయాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంఎస్సి ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ ఈ యొక్క డిపార్ట్మెంట్ కింద చూసుకున్నట్టయితే ఎంఏ ఆఫ్రికన్ స్టడీస్, ఎంఏ ఈస్ట్ ఏషియన్ స్టడీస్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జాగ్రఫీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఎంఏ అప్లైడ్ సైకాలజీ, ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ సోషియాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంఏ చైనీస్, ఎంఏ కొరియన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ ఈ యొక్క డిపార్ట్మెంట్ కింద మనకు ఎంఎస్సి ఆంథ్రోపాలజీ, ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఏ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఎంఎస్సి రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ డిజైన్ అప్లికేషన్, ఎంఎస్సి హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్హుడ్ స్టడీస్, ఎంఎస్సి ఫ్యాబ్రిక్ అండ్ పియర్ సైన్స్, ఎంఎస్సి డెవలప్మెంట్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్టెన్షన్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి జియాలజీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఈ యొక్క డిపార్ట్మెంట్ కింద ఎంఏ అరబిక్, ఎంఏ బెంగాలీ, ఎంఏ బుద్ధిస్ట్ స్టడీస్, ఎంఏ కంపారేటివ్ ఇండియన్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఫ్రెంచ్, ఎంఏ జర్మన్, ఎంఏ హిందీ, ఎంఏ హిస్పానిక్, ఎంఏ ఇటాలియన్ స్టడీస్, ఎంఏ జపానీస్ స్టడీస్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఏ పర్షియన్, ఎంఏ పంజాబీ, ఎంఏ రష్యన్ స్టడీస్, ఎంఏ సంస్కృత్, ఎంఏ తమిళ్, ఎంఏ ఉర్దూ, ఎంఏ హిందూ స్టడీస్. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ దీని కింద ఎంకామ్ ఉంది. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీని కింద బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ విజువల్ ఇంపైర్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఎడ్. అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ లా కింద ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం కూడా ఉన్నది. ఫ్యాకల్టీ ఆఫ్ మ్యూజిక్ దీంట్లో ఎంఏ హిందుస్థానీ మ్యూజిక్, వోకల్, ఇన్స్ట్రుమెంటల్, సితార్, సరోడ్, గిటార్, వయలిన్, సంతూర్. నెక్స్ట్ ఎంఏ కర్ణాటక మ్యూజిక్, వోకల్, ఇన్స్ట్రుమెంటల్. నెక్స్ట్ ఎంఏ పర్క్యూషన్, తబలా, పకవాల్. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ లో ఉంది. నెక్స్ట్ అదర్స్ కింద ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఇన్ రెస్పిరేటరీ థియరీ, మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ లా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనము యూజీ కోర్సెస్ మరియు పీజీ కోర్సెస్ చూసుకున్నాం. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఏమేమి కాలేజీలు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఆచార్య నరేంద్ర దేవ్ కాలేజ్, అదితి మహావిద్యాలయ, అహిల్యాబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అమర్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆర్యభట్ట కాలేజ్, ఆత్మారాం సనాతన్ ధర్మ కాలేజ్, ఆర్యభట్ట కాలేజ్, ఆయుర్వేదిక్ అండ్ యునాని తాబియా కాలేజ్, బాగిని నివేదిత కాలేజ్, భారతి కాలేజ్, భాస్కరాచార్య కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, భీమ్రావ్ అంబేద్కర్ కాలేజ్, చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ కాలేజ్ ఆఫ్ ఆర్ట్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎట్ ఆర్మీ హాస్పిటల్, కాలేజ్ ఆఫ్ వొకేషనల్ స్టడీస్. అదేవిధంగా దౌల్త్రామ్ కాలేజ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ కాలేజ్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, దేశ్బంధు కాలేజ్ ఇది మార్నింగ్ లో ఉంటుంది, మార్నింగే, దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, దయాల్ సింగ్ కాలేజ్ ఈవినింగ్ పూట కూడా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఫ్లోరెన్స్ నైటింగల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గార్గి కాలేజ్, హన్స్రాజ్ కాలేజ్, హిందూ కాలేజ్, హోలీ ఫ్యామిలీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్, అదేవిధంగా ఇంద్రప్రస్థ కాలేజ్ ఆఫ్ ఉమెన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్, జానకిదేవి మెమోరియల్ కాలేజ్, జీసస్ అండ్ మేరీ కాలేజ్, కలిండి కాలేజ్ ఆఫ్ ఉమెన్,
Kamala Nehru College of Women, Keshav Mahavidyalaya, Kerorimal College. Next, Lady Hardinge Medical College, Lady Irwan College, Lady Shriram College of Women, Lakshmi Bai College for Women, Maharaja Agarsen College, Maharshi Valmiki College of Education, Maitri College of Women, Mata Sundari College for Women. Next, Maulana Azad Institute of Dental Sciences, Maulana Azad Medical College, Nehru Homeopathic Medical College Hospital, Netaji Subhash Institute of Technology, PGDAY College, PGDAB College Evening, Deen Dayal Upadhyay Institute of Physical Handicapped. Next, Rajdhani College, Rajkumari Amrit Kaur College of Nursing, Ramlal Anand College, Satyavati College ఇది ఈవినింగ్ పూట ఉంటుంది. స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఈస్ట్వెల్ స్కూల్ ఫర్ కరస్పాండింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, కాలేజ్ ఫర్ రిహాబిలిటేషన్ సైన్సెస్, షాహిద్ భగత్ సింగ్ కాలేజ్ ఈవినింగ్, షాహిద్ రాజ్గురు కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ ఉమెన్, షాహిద్ సుఖ్దేవ్ కాలేజ్ ఫర్ బిజినెస్ స్టడీస్, శివాజీ కాలేజ్, శ్రీరామ్ కాలేజ్ ఫర్ కామర్స్, SRCC కామర్స్ కి చాలా మంచి కాలేజ్ అండి. నెక్స్ట్, మిరాండా హౌస్. ఇంతకు ముందు మనకు ఒకసారి రీసెంట్ గా మన మహబూబ్నగర్ నుంచి సివిల్ సర్వెంట్ అయింది కదండి, ఆమె మిరాండా హౌస్ లో అంటే మిరాండా కాలేజ్ లో చదువుకున్నది. అదే విధంగా మోతీలాల్ నెహ్రూ కాలేజ్ ఈవినింగ్. నెక్స్ట్, యూనివర్సిటీ కాలేజ్ ఫర్ మెడికల్ సైన్సెస్, రామాంజన్ కాలేజ్, రామ్జాస్ కాలేజ్, శ్యామ్లాల్ కాలేజ్ ఫర్ ఈవినింగ్, ఇది ఈవినింగ్ పూటనే ఉంటుంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కాలేజ్ ఫర్ ఉమెన్, శ్రీ అరబిందో కాలేజ్ ఇది ఈవినింగ్ లో ఉంటుంది. శ్రీ గురు గోబింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, శ్రీ గురునానక్ దేవ్ కల్సా కాలేజ్, శ్రీ గురు తేజ్ బహదూర్ కల్సా కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన కాలేజ్, సెయింట్ స్టీఫెన్ కాలేజ్, స్వామి శ్రద్ధానంద్ కాలేజ్. నెక్స్ట్, వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్, వివేకానంద కాలేజ్, జాకీర్ హుసేన్ ఢిల్లీ కాలేజ్, జాకీర్ హుసేన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈవినింగ్ కాలేజ్. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కస్తూర్బా హాస్పిటల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్, జీబీ పాంత్ హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. దీంట్లో హిందూ కాలేజ్, కెరోరిమాల్, దౌల్తారాం, సెయింట్ స్టీఫెన్స్, హిందూ, రామ్జాస్, హన్సరాజ్ ఇట్లాంటి కాలేజ్ చాలా ప్రఖ్యాతిగాంచిన కాలేజ్లు. మీరు చదువుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క యూజీ మరియు పీజీ కోర్సెస్ కి ఏ విధంగా ఎలిజిబిలిటీ ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కి అప్లై చేసుకునే విద్యార్థులు తప్పకుండా 10+2 ఇంటర్మీడియట్ కానీ వొకేషనల్ కోర్సెస్ లో కానీ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు కానీ లేదంటే ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఈ యొక్క యూజీ కోర్సెస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లేదంటే వొకేషనల్ లేదంటే దానికి ఈక్వలెంట్ గా ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో లేదంటే రాసిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, పీజీ ప్రోగ్రామ్స్ చూస్తున్నట్టయితే పీజీ ప్రోగ్రామ్స్ కి ఎవరైతే విద్యార్థులు డిగ్రీ లేదంటే ఆ యొక్క డిగ్రీకి ఈక్వలెంట్ గా అయిపోయిన విద్యార్థులు కానీ లేదంటే ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు పీజీ ప్రోగ్రామ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మరి యొక్క ఢిల్లీ యూనివర్సిటీలో యూజీ మరియు పీజీ ప్రోగ్రామ్స్ కి అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ, ఎవరైతే యూజీకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా CUET యూజీ తప్పకుండా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పీజీ చేయాలనుకున్న విద్యార్థులు తప్పకుండా CUET పీజీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క CUET యూజీ మరియు CUET పీజీ రాసిన తర్వాత అంటే ఎవరైతే యూజీ చేస్తున్నారో CUET రాసిన తర్వాత మరియు పీజీ చేయాలనుకున్న విద్యార్థులు CUET పీజీ రాసిన తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా ఒకవేళ CUET రాయాలనుకున్న విద్యార్థులు ఏం చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. exams.nta.ac.in/CUET UG. ఈ యొక్క CUET కి అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళకి జనరల్ మరియు అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపాయలు, OBC నాన్ క్రిమిలేయర్ కి వచ్చేసి EWS వాళ్ళకి వచ్చేసి 900 రూపీస్, SC ST PWD వాళ్ళకి వచ్చేసి 800 రూపీస్. ఎవరైతే CUET పీజీకి అప్లై చేయాలనుకుంటున్నారో pgcut.samarth.ac.in అనే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు.
వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీ జనరల్ మరియు అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 1200, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 900, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 800 రూపీస్ ఉన్నది. నెక్స్ట్ ఈ యొక్క సియువిటి యూజీ మరియు పీజీ అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అంటే అప్రాక్సిమేట్ గా అంటే టెంటేటివ్ డేట్స్ నేను చెప్తున్నానండి. ఎవ్రీ ఇయర్ మనకు ఫిబ్రవరి 2nd వీక్ లో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, మార్చ్ 3rd వీక్ లో ఎండ్ అవుతుంది. అదే విధంగా పీజీకి వచ్చేసి అప్లికేషన్స్ అనేది డిసెంబర్ 3rd వీక్ లో ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 2nd వీక్ ఆ నెక్స్ట్ ఇయర్ లో మనకు ఫిబ్రవరి 2nd వీక్ లో క్లోజ్ అవడం జరుగుతున్నది. ఈ యొక్క సియువిటి రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సియువిటి క్వాలిఫై అయిన తర్వాత ఆ యొక్క మార్క్స్ ని బట్టి ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్ CSAS యూజీ కింద, అంటే ఎవరైతే యూజీకి అప్లై చేయాలనుకుంటున్నారో CSAS కింద మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. CSAS కింద రిజిస్ట్రేషన్ చేయాలనుకునే విద్యార్థులు అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్. ఎవరైతే విద్యార్థులు పీజీ చేయాలనుకుంటున్నారో సియుటి పీజీ రాసిన తర్వాత CSAS కామన్ సీట్ అలొకేషన్ సిస్టమ్ పీజీ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్స్ అప్పుడు మీరు ఏం చేయాలంటే కాలేజీ మరియు కోర్సెస్ అన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్. మీరు తప్పకుండా సియుటి పీజీ రాసి లేదంటే సియుటి యూజీ రాసి తప్పకుండా దీనికి అప్లై చేసుకుంటేనే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క CSAS కి టెంటేటివ్ డేట్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకు మే 3rd వీక్ లో, అంటే ఎవ్రీ ఇయర్ మే 3rd వీక్ లో స్టార్ట్ అయ్యి జూన్ 3rd వీక్ లో అయిపోవడం జరుగుతున్నది. ప్రస్తుతానికి ఓపెన్ అయిందంటే ఒకసారి చూసుకోండి. అదే విధంగా CSAS పీజీ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 3rd వీక్ లో స్టార్ట్ అయ్యి మే 3rd వీక్ లో అయిపోతున్నది. ఈ యొక్క దీనికి కూడా ఓపెన్ అవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఒకవేళ నేను ఇప్పుడు ఓన్లీ టెంటేటివ్ డేట్స్ ఇచ్చానండి, దీనికి లాస్ట్ డేట్ అయిపోయి కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద కూడా పెడతారండి. అంటే ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో సీట్స్ ఫిల్ కాకపోతే సెకండ్ ఫేజ్ కూడా పెడతారు. ఆ రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఆ యొక్క వెబ్సైట్స్ కి వెళ్ళి చూసుకోండి. ఒకసారి చూసుకున్నట్టయితే CSAS కింద మనము ఎటువంటి వెబ్సైట్ చూసుకోవాలంటే UGadmissions.UOD universityofdelhi.ac.in అనే వెబ్సైట్ కి వెళ్ళి CSAS కి సంబంధించిన CSAS యూజీకి సంబంధించిన అడ్మిషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ పీజీకి చూసుకున్నట్టయితే CSAS పీజీ చూసుకున్నట్టయితే PGadmissions.UOD universityofdelhi.ac.in అనే వెబ్సైట్ కి వెళ్ళి చూసుకోవచ్చు. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చినట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకొని తప్పకుండా నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకునే విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొని మీరు అక్కడ ఏం చేయొచ్చు అంటే ఏవైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ లో జాయిన్ అయ్యి డిగ్రీ చదువుకుంటూనే మీరు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకొని తప్పకుండా సివిల్ సర్వెంట్ అయ్యి చూపించుకోండి. మా యొక్క వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.